ఈరోజు హెల్తీ రెసిపీ అయితే చూపిస్తున్నాను. అది సోయా అక్కి రోటి. ఇది మిల్ మేకర్‌తో చేస్తాము. ఈ మిల్ మేకర్‌ని వేడి నీళ్ళల్లో ఒక 30 మినిట్స్ అయితే నానబెట్టేసుకోవాలి. నేనైతే ఒక చిన్న అరకప్పు అయితే తీసుకున్నాను. వీటిని నానబెట్టిన తర్వాత చూడండి వాటర్ అంతా పీల్ చేసుకున్నాయి. తర్వాత వీటిని ఇలా వేరే వాటర్‌తో ఒకసారి ఇలా క్లీన్ చేసేసి, ఇలా వాటర్ గట్టిగా పిండేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలనమాట. ఇది డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇవి తిన్న తర్వాత ఎక్కువ సేపు ఆకలి వేయదనమాట. కడుపు నిండుగా ఉంటుంది. వీటిని ఇలా మిక్సీ జార్‌లో వేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. దీన్ని కూడా ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ మిల్ మేకర్‌లో మనకి ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందండి. అలాగే వేరుశెనగ గుళ్ళు ఫ్రై చేసి ఉంచిన వేరుశెనగ గుళ్ళని పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఒక అరకప్పు వేరుశెనగుల పొడి వేసుకున్నాననమాట. ఇందులోకి క్యారెట్ తురుము, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత జీలకర్ర, ఉప్పు కూడా వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఒకసారి ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఉల్లిపాయల్లో నుంచి వాటర్ అయితే వస్తుంది కదా! బాగా నొక్కి నొక్కి కలపాలనమాట. ఇది హెల్త్‌కి చాలా మంచిది. ఇప్పుడు ఇందులోకి బియ్యం పిండి ఉంటుంది కదా! ఒక కప్పు బియ్యం పిండి అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇదైతే నేను ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం యాడ్ చేసి కలుపుదామని కొద్ది కొద్దిగా వేస్తున్నాననమాట. బియ్యం పిండి వేసిన తర్వాత లైట్‌గా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకి చపాతీ ముద్ద అలాగా అయితే కలిపేసుకోవాలనమాట. చూడండి ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి. ఈ అక్కి రోటీని మనం ఉత్తిగా తినేయొచ్చు. లేదా ఏదైనా చట్నీ చేసుకొని కూడా తినొచ్చు. నాకైతే ఇది ఉత్తిగా తింటేనే నాకు బాగా నచ్చింది. కానీ చట్నీ అయితే పిల్లలకైతే చట్నీ వేసి పెట్టాను. టమాటా చట్నీ వేసి పెట్టాను. వాళ్ళకి నచ్చేసిందనమాట. ఇంక ఇది తిన్న తర్వాత చాలా సేపు ఆకలి వేయదు. మనకి బలాన్ని కూడా ఇస్తుంది. మంచి ప్రోటీన్ రిచ్ బ్రేక్‌ఫాస్ట్ అని చెప్పొచ్చు. ఇలా ఒక బటర్ పేపర్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా చేత్తో ఒత్తేసుకోవాలనమాట. చపాతీలాగా రౌండ్‌గా ఒత్తేసుకొని అప్పుడు స్టవ్ పై పాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఈ రోటీనైతే మనం వేసేసుకోవాలి. జాగ్రత్తగా వేసుకోవాలి. తీసినప్పుడు కొంచెం విరిగే అవకాశం ఉంటది. ఎందుకంటే ఇది చాలా స్మూత్‌గా ఉంటది కదా! సో, ఇలా అందుకే బటర్ పేపర్ మీదేసి ఇలా వేస్తే మనకి రౌండ్‌గా ఎక్కడ విరగకుండా నీట్‌గా వస్తదనమాట. ఇలా రెండు వైపులా స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని కాల్చుకోవాలనమాట. ఈ సోయా చంక్స్‌లో మనకి ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణక్రియకు చాలా మంచిది. తక్కువ ఫ్యాట్ కూడా ఉంటుంది. ఇది ఎముకల బలానికి చాలా మేలు చేస్తుంది. శరీరానికి ఎక్కువ శక్తినిస్తుందనమాట. చూడండి ఎంత హెల్తీ బ్రేక్‌ఫాస్ట్, అలాగే టేస్టీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని ఈరోజు మీకు పరిచయం చేశాను. మీకు కూడా నచ్చితే గనక లైక్ చేయండి. అలాగే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్‌గా అనిపిస్తే మీకు కింద హైప్ అని ఉంటుంది కామెంట్స్ పక్కన. మీరు హైప్ పాయింట్స్ ఇచ్చారనుకోండి, ఇలాంటి హెల్తీ రెసిపీ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ హైప్ పాయింట్స్ కూడా ఇచ్చేసేయండి. కామెంట్స్ చేయట్లేదు ఎవరు కూడా. వీడియో ఎలా ఉంది ఏంటన్నది ఒకసారి కామెంట్స్ కూడా నాకు చెప్పండి ఎలా అనిపించిందన్నది. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉందనమాట. నేనైతే టమాటా చట్నీతో అయితే తింటున్నాను. మీరు ఉత్తిగా కూడా తినేయొచ్చండి. వేడి వేడిగా చేసుకొని తింటే బావుంటుంది. చల్లారిన తర్వాత అంత టేస్ట్ అనిపించదు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరిన్ని హెల్తీ రెసిపీస్‌తో కలుసుకుందాం. బాయ్ బాయ్.